Okay, 21st one. What sort of stretched wire will produce a note of high frequency? సో ఒక స్ట్రెచ్డ్ వైర్ హై ఫ్రీక్వెన్సీని ప్రొడ్యూస్ చేయాలంటే దానికి ఉండవలసినటువంటి క్వాలిటీస్ ఫీచర్స్ ఎలా ఉండాలని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. సో దానికి సంబంధించి మనం ఒక ఫార్ములా ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది స్ట్రెచ్డ్ వైర్ V is equal to 1/2L into square root of T by M. సో ఇక్కడ M అంటే లీనియర్ డెన్సిటీ, సో లీనియర్ డెన్సిటీకి ఫార్ములా వచ్చేసి మాస్ బై లెంత్ ఆఫ్ ది వైర్, మాస్ ఆఫ్ ది వైర్ బై లెంత్ ఆఫ్ ది వైర్. సో మాస్ ఆఫ్ ది వైర్ అంటే వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. సో డెన్సిటీకి నేను రో అనే లెటర్తో చూపిస్తున్నాను, వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ బై లెంత్ ఆఫ్ ది వైర్ అంటే ఎల్. సో వాల్యూమ్ వచ్చేసి మళ్ళీ మనకి ఎల్ ఇంటూ ఎల్ అంటే ఎల్ క్యూబ్ కాబట్టి ఆ విధంగా మనం తీసుకుంటాము. సో దాన్ని మనం ఏ ఇంటూ ఎల్గా కూడా రాసుకోవచ్చు, వేర్ ఏ ఈజ్ ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో వైర్ యొక్క ఫ్రంట్ వ్యూ మనం చూసినట్లయితే ఇప్పుడు ఈ చాక్ పీస్కి ఎలాగైతే ఫ్రంట్ వ్యూ అనేది సర్క్యులర్ షేప్లో ఉంటుందో వైర్ యొక్క ముఖ భాగం కూడా మనకి సర్క్యులర్ షేప్లో ఉంటుంది కాబట్టి సో ఏరియా ఇంటూ లెంత్ అని కూడా రాసుకోవచ్చు వాల్యూమ్కి. సో రో అంటే డెన్సిటీ బై ఎల్. సో ఎల్ క్యాన్సిల్ అయిపోతుంది, therefore M is equal to A rho. Therefore frequency that is equal to 1/2L into square root of T by A rho, and this can be written as 1/2L into square root of T by A means area of cross section. సో ఈ ఫ్రంట్ వ్యూ అనేది సర్క్యులర్ షేప్లో ఉంటుంది, మన చాక్ పీస్కి ఎలా ఉందో అలానే ఒక వైర్ తీసుకున్నప్పుడు దాని యొక్క ఫ్రంట్ వ్యూ చూసినట్లయితే ముఖ భాగం చూసినట్లయితే అది సర్క్యులర్ షేప్లో ఉంటుంది కాబట్టి ఏ అనేది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. సో దాన్ని మనం πr² నోట్ చేసుకోవచ్చు ఇంటూ రో. సో వీటన్నిటిని బేస్ చేసుకొని మనం ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్ట్రెచ్డ్ వైర్ అనేది మనకి సో ఈ మూడు విషయాలపై మనకి ఆధారపడుతుంది అది. సో ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/length ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ r² రో. సో మనకు అవసరమైన వాటిని మనం తీసుకుంటాం, మిగతావన్నీ అవసరం లేదు. సో ఎల్ అంటే లెంత్ ఆఫ్ ది వైరు, ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ది వైర్. సో సర్క్యులర్ ఫ్రంట్ వ్యూ అనేది సర్క్యులర్గా ఉంటుంది కాబట్టి దాని మన రేడియస్ అంటే రేడియస్ అనేది డయామీటర్ మీద బేస్ అయి ఉంటుంది అది. సో ఇది డెన్సిటీ. సో అంటే ఫ్రీక్వెన్సీ అనేది హైగా ఉండాలంటే ఇవన్నీ కూడా లోగా ఉండాలి. సో లోగా ఉండాలంటే ఫస్ట్ ఎల్ అంటే లెంత్ ఆఫ్ ది వైర్, అంటే వైర్ యొక్క లెంత్ అనేది చాలా తక్కువగా ఉండాలి, అంటే షార్ట్గా ఉండాలి, షార్ట్ వైర్. సో రేడియస్ అంటే డయామీటర్ మీద బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి డయామీటర్ అనేది చాలా తక్కువగా ఉండాలంటే దానికి మనం థిన్. సో డయామీటర్ హెవీగా ఉంటే అది థిక్ అవుతుంది. సో డయామీటర్ తక్కువగా ఉండాలి కాబట్టి మనకి థిన్ వైర్ అయి ఉండాలి. అట్లానే డెన్సిటీ. సో డెన్సిటీ కూడా తక్కువగా ఉండాలంటే మెటీరియల్ అనేది లైట్ మెటీరియల్ ఉండాలి. సో మెటీరియల్ హెవీ మెటీరియల్ ఉంటే డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. సో మరి డెన్సిటీ తక్కువగా ఉండాలంటే మెటీరియల్ అనేది లైట్ మెటీరియల్ అయి ఉండాలి. సో లెంత్ ఆఫ్ ది వైర్ అనేది తక్కువగా ఉండాలి, డయామీటర్ తక్కువగా ఉండాలంటే థిన్ వైర్ అయి ఉండాలి. సో డెన్సిటీ కూడా తక్కువగా ఉండాలి అంటే లైట్ మెటీరియల్ అయి ఉండాలి. సో లైట్ మెటీరియల్ అయి ఉండాలి, షార్ట్ వైర్ అయి ఉండాలి, థిన్ వైర్ అయి ఉండాలి. ఓకే. సో ఎల్ షార్ట్ వైర్ అంటే తక్కువ పొడవు ఉండాలి. సో రేడియస్ అంటే డయామీటర్ బేస్ చేసుకొని సో లెస్ డయామీటర్. సో రేడియస్ అనేది డయామీటర్ డిపెండెంట్ కాబట్టి మనం లెస్ డయామీటర్గా నోట్ చేయొచ్చు. సో దట్ మీన్స్ థిన్ వైర్ అనేది చాలా థిన్గా ఉండాలి. సో డెన్సిటీ లోగా ఉండాలంటే లైట్ మెటీరియల్ అయి ఉండాలి. సో ఈ 3 ఫీచర్స్ కనుక సాటిస్ఫై అయినట్లయితే ఆ ఫ్రీక్వెన్సీ అనేది మనకి హైగా ఉంటుంది. సో దేర్ఫోర్ ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్. Okay, 22nd one. A stretched string of length 0.25 meter has a
frequency of 300 hertz in the fundamental mode. Okay, the velocity of transverse wave in the string is, so wavelength ఇచ్చారు, స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఆఫ్ లెంత్ అంటే అది వేవ్ లెంత్ ఇచ్చినట్టు 0.25 మీటర్. సో అలానే ఫ్రీక్వెన్సీ ఇచ్చారు ఫండమెంటల్ మోడ్లో ఉన్నప్పుడు. అలానే వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్, మొత్తానికి వెలాసిటీ మనకు అనుకోవాలి. సొల్యూషన్, సో వెలాసిటీ v is equal to nu lambda. సో వెలాసిటీ v is equal to velocity of transverse wave, v is equal to nu lambda. సో ఇక్కడ న్యూ ఇంటూ ల్యాండా అంటే మనకి 2l. ఓకే, సో ల్యాండాకి సంబంధించిన ఫార్ములా 2l అది. సో 2 nu l, మొత్తానికి వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ ఫార్ములా వచ్చేసి 2 nu l. సో 2 ఇంటూ న్యూ అంటే ఫ్రీక్వెన్సీ, that is given as 300 hertz. So L, length of the wavelength 0.25 meter. So 0.25. So ఇది 2 3 600. So 0.25 means 1/4. Okay. So 150 therefore 150 meter per second. This is the velocity of transverse wave. Therefore option 2 is the right answer. Okay, 23rd one. Two identical waves of each frequency 10 hertz are traveling in opposite directions in a medium with speed of 20 meter per second. The distance between adjacent nodes is. సో రెండు ఐడెంటికల్ వేవ్స్ ఉన్నాయి, ఒకే రకమైనటువంటి వేవ్స్ విత్ ఈచ్ ఫ్రీక్వెన్సీ 10 hertz. ఓకే, సో రెండింటికి ఒకే విధమైనటువంటి ఫ్రీక్వెన్సీ ఉంది 10 hertz. ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ ఇన్ ఏ మీడియం ఆఫ్ స్పీడ్ 20 meter per second. సో వెలాసిటీ ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ ఆఫ్ వేవ్ ఇచ్చారు, డిస్టెన్స్ బిట్వీన్ అడ్జసెంట్ నోడ్స్. సో అడ్జసెంట్ నోడ్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ మనం కనుక్కోవాలి. సో డిస్టెన్స్ బిట్వీన్ అడ్జసెంట్ నోడ్స్కి సంబంధించిన ఫార్ములా λ/2. సో λ/2 కనుక్కోవాలంటే ముందుగా మనకు లాంబ్డా కావాలి. సో గివెన్ సొల్యూషన్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ వేవ్ న్యూ ఈజ్ ఈక్వల్ టు 10 hertz, వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు 20 meter per second. సో లాంబ్డా అనేది ముందు మనకు వచ్చినట్లయితే డిస్టెన్స్ బిట్వీన్ అడ్జసెంట్ నోడ్స్ వచ్చేస్తుంది. సో మరి v ఈజ్ ఈక్వల్ టు న్యూ లాంబ్డా అనేది ఫార్ములా. So from this we get lambda is equal to v by nu. So v means velocity, here speed. So by frequency means 10. So 10 2 So therefore lambda is equal to 2 centimeter wavelength. Okay. So therefore distance between adjacent nodes, distance between adjacent nodes is equal to λ/2. ఓకే, ప్రక్క పక్కన ఉన్నటువంటి నోడ్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ అడుగుతున్నారు వాళ్ళు. సో లాంబ్డా అనేది మనకి 2 వచ్చింది కాబట్టి 2/2, 2 1 2 1 1. therefore 1 centimeter, that is, therefore option 4 is the right answer. Okay, 24th one. In order to double the frequency, so frequency ni double చేస్తున్నారు. Double the frequency of the fundamental note emitted by a stretched string, the length is reduced to 3/4 of the original length. So length ni original length లో 3/4 3/4 వంతు రెడ్యూస్ చేస్తున్నారు. and the tension is changed. సో ఫ్రీక్వెన్సీని డబుల్ చేస్తున్నారు, లెంత్ని రెడ్యూస్ చేస్తున్నారు, ఇప్పుడు టెన్షన్ కూడా చేంజ్ అవుతుంది. సో ద ఫ్యాక్టర్ బై విచ్ ద టెన్షన్ ఈజ్ టు బి చేంజ్డ్ ఈస్, మరి టెన్షన్లో వచ్చే చేంజ్ ఎలా ఉంటుందని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. సో సొల్యూషన్, సో దీనికి సంబంధించిన ఫార్ములా ఫ్రీక్వెన్సీ, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ న్యూ ఈజ్ ఈక్వల్ టు 1/2L ఇంటూ √T/m. ఓకే, సో ఇక్కడ సో ఫ్రీక్వెన్సీకి సంబంధించి, లెంత్కి సంబంధించి, టెన్షన్కి సంబంధించిన మాత్రమే మనకి క్వశ్చన్లో ఉంది కాబట్టి
సో మనకు అవసరమైన దాన్ని మనం ఈ విధంగా తీసుకుంటాం. ఫ్రీక్వెన్సీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టీ బై ఎల్. సో ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేసినట్లయితే న్యూ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ రూట్ ఆఫ్ టీ బై ఎల్. సో న్యూ వన్ ఫస్ట్ ఫ్రీక్వెన్సీ న్యూ వన్ ఈజ్ ఈక్వల్ టు కే root of T1 by L1. So second frequency new nu2 is equal to k root of T2 by L2. Okay, nu1 by nu2 is equal to రెండు డివైడ్ చేస్తే k క్యాన్సిల్ అయిపోతుంది. సో L2 పైకి వచ్చేస్తుంది L2 స్క్వేర్ రూట్ ఆఫ్ T1 by L1 స్క్వేర్ రూట్ ఆఫ్ T2. సో ఈ విధంగా ఉంటుంది రిలేషన్. సో మరి మనకి గివెన్ ఫ్రీక్వెన్సీ అనేది డబుల్ చేశారు. సో అంటే ఒరిజినల్ ఫ్రీక్వెన్సీ మనం nu1 అనుకుంటే సో న్యూ ఫ్రీక్వెన్సీ nu2 అనేది మనకి ఒరిజినల్ ఫ్రీక్వెన్సీకి డబుల్ ఉంటుంది 2 nu1. సో ఫ్రీక్వెన్సీ డబుల్ ద ఫ్రీక్వెన్సీ, ద లెంత్ ఈజ్ రెడ్యూస్డ్ టు 3/4 ఆఫ్ ఒరిజినల్ లెంత్. సో అంటే సెకండ్ లెంత్ లేదంటే న్యూ లెంత్ అనేది L2 ఈజ్ ఈక్వల్ టు సో ఒరిజినల్ లెంత్లో 3/4. సో 3/4 L1. సో వీటిని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది. సో nu1 బై nu2 అంటే 2 nu1 దట్ ఈస్ ఈక్వల్ టు L2. L2 మీన్స్ 3/4 L1 బై L1 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ T1 బై T2. సో రెండు స్క్వేర్ రూట్స్ కలిపి ఒకే స్క్వేర్ రూట్లో నోట్ చేశాను. సో nu1 క్యాన్సిల్, L1 క్యాన్సిల్. సో 1/2 3/4. సో ఇటు వస్తే 4/3 దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ T1 బై T2. సో 2 జా క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్గా మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ T1 బై T2 ఈజ్ ఈక్వల్ టు 2 జా క్యాన్సిల్ అయితే 2/3 వస్తుంది మనకి. సో ఆఫ్టర్ స్క్వేరింగ్ T1 బై T2 ఈజ్ ఈక్వల్ టు 4/9. సో మనకు కావాల్సింది టెన్షన్లో వచ్చినటువంటి చేంజ్, అది ఒరిజినల్ టెన్షన్తో ఎలా ఉంటుందంటే మనం T2 బై T1 మనకు కావాలి. సో T2 బై T1. సో అన్నీ కూడా nu2 ఈజ్ ఈక్వల్ టు 2 nu1, L2 ఈజ్ ఈక్వల్ టు 3/4 L1. అలానే T2 అనేది ఎలా ఉంటుంది, సో ఇలాగ T2 బై T1 ఎలా ఉంటుంది. T2 బై T1 మీన్స్ 9/4. ఓకే, therefore option 4 is the right answer. Okay, 25th one. Two stretched strings of same radius and same material having lengths 75 cm and 150 cm are in resonance. So రెండు స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్ ఉన్నాయి ఆఫ్ సేమ్ రేడియస్ సేమ్ మెటీరియల్, వాటి యొక్క లెన్స్ వచ్చేసి 75 సెంటీమీటరు, సో 150 సెంటీమీటరు. అవి రెజనెన్స్లో ఉన్నాయి వెన్ దే ఆర్ స్ట్రెచ్డ్ బై మాసెస్ 1 kg అండ్ 2 kg రెస్పెక్టివ్లీ. సో వాటిలో టెన్షన్కి గురి చేశారు. సో ఫస్ట్ స్ట్రింగ్ మీద 1 kg వెయిట్ అప్లై చేసి సెకండ్ స్ట్రింగ్ మీద 2 kg వెయిట్ అప్లై చేసి వాటిని టెన్షన్కి గురి చేశారు. సో అందువల్ల వీటిని మనం టెన్షన్స్గా T1 T2గా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ద వెలాసిటీస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఇన్ ద స్ట్రింగ్ ఆర్ ఇన్ ద రేషియో. సో వాటి యొక్క టెన్షన్స్ అనేవి ఆ విధంగా ఉన్నప్పుడు ట్రాన్స్వర్స్ వేవ్స్ యొక్క రేషియో ఏ విధంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు. సో సొల్యూషన్, సో వెలాసిటీ కావాలంటే వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు న్యూ ల్యాండా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ అంటే 1/2L ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ T/m. ఓకే, సో ఇక్కడ 2 స్ట్రింగ్స్ యొక్క లెన్స్ 75 సెంటీమీటర్ 150 సెంటీమీటర్ అవి రెజనెన్స్లో ఉన్నాయి. సో ఎప్పుడు ఉన్నాయంటే వెన్ దే ఆర్ స్ట్రెచ్డ్ బై మాసెస్ ఆఫ్ 1 kg అండ్ 2 kg రెస్పెక్టివ్లీ. సో వాటి మీద కొంత బరువులు ఉపయోగించడం ద్వారా, బరువుని అప్లై చేయడం ద్వారా, కొంత వెయిట్ని అప్లై చేయడం ద్వారా సో అవి రెజనెన్స్లోకి వచ్చేసాయి. సో అందువల్ల వీటిని మనం వాటిలో ఉన్నటువంటి టెన్షన్స్గా మనం T1 T2గా తీసుకోవడం జరుగుతూ ఉంది. So here T1 is equal to 75 centimeter, T2 is equal to 150 centimeter. సో ఇక్కడ వెలాసిటీకి
టెన్షన్కి మధ్య రిలేషన్ మనం తీసుకున్నట్లయితే V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ T. సో వెలాసిటీ అనేది టెన్షన్కి యొక్క స్క్వేర్ రూట్కి మనకు డైరెక్ట్ ప్రపోర్షనల్లో ఉంది. సో V ఈజ్ ఈక్వల్ టు K స్క్వేర్ రూట్ ఆఫ్ T. సో ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేసి మనం K తీసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు V1 బై V2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ T1 బై T2. సో V1 బై V2 ఈజ్ ఈక్వల్ టు K అనేది క్యాన్సిల్ అయిపోతుంది, రూట్ ఆఫ్ T1 బై T2 వస్తుంది. సో రూట్ ఆఫ్ T1 అంటే 75, T2 అంటే 150, 75 1 జా 75 2 జా. Therefore V1 by V2 is equal to, so root of 1 by 2, that is 1 is to root 2. Therefore V1 is to V2 is equal to 1 is to root 2. Therefore option 3 is the right answer. Okay, 26th one. The frequency of transverse vibration in a stretched string is 200 Hz. So, a stretched string frequency is 200 Hz. If the tension is increased to 4 times, so tension ni, so a string lo tension ni 4 times increase chesaru and length is reduced to 1/4 of the original value. So length ani original value kante 1/4 decrease chesaru. The new frequency of vibration will be. సో న్యూ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ ఇన్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ న్యూ ఈజ్ ఈక్వల్ టు 1/2L ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ T/M. సో ఇక్కడ లెంత్కి సంబంధించి టెన్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది కాబట్టి మనం అంతవరకే తీసుకుంటాం. న్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ T/L. సో టెన్షన్కి స్క్వేర్ రూట్కి డైరెక్ట్ ప్రపోర్షనల్, లెంత్కి ఇన్వర్స్ ప్రపోర్షనల్ ఉంటుంది. సో న్యూ ఈజ్ ఈక్వల్ టు K రూట్ ఆఫ్ T/L. ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ చేస్తే ఈ విధంగా రాసుకుంటాం. నెక్స్ట్ న్యూ1 బై న్యూ2 ఈజ్ ఈక్వల్ టు K రూట్ T1 బై L1 బై K రూట్ T2 బై L2. సో న్యూ1 బై న్యూ2 అని ఈ విధంగా తీసుకోవచ్చు. K క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్గా న్యూ1 బై న్యూ2 అనేది మనకి L2 రూట్ T1 బై L1 రూట్ T2 ఈ విధంగా వస్తుంది. సో మరి ఇక్కడ టెన్షన్ని ఇంక్రీజ్ టు 4 టైమ్స్. సో T2 అనేది మనకి ఇక్కడ హియర్, సో T2 అనేది 4T1 ఒరిజినల్ టెన్షన్ కంటే 4 రెట్లు ఎక్కువగా ఉంది. సో 4 times increased and L2. So if the length is reduced to 1/4 of the original value, సో ఒరిజినల్ వాల్యూ మనం L1 అనుకున్నట్లయితే దాంట్లో 1/4 అంటే 1/4 L1. సో L2 వాల్యూ ఆ విధంగా ఉంది. సో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే న్యూ1 వాల్యూ కూడా వాళ్ళు ఇచ్చారు 200 Hz. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది vibration 200 by న్యూ2. సో L2 means 1/4 L1 root of T1 by L1 root of T2 means 4T1. సో T2 అంటే 4T1. సో L1 క్యాన్సిల్, T1 క్యాన్సిల్ అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 200 by న్యూ2 is equal to 1/4. సో ఇది రూట్ 4 కాబట్టి 2గా బయటకు వచ్చేస్తుంది, అది డినామినేటర్లో ఉంది కాబట్టి 1/2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 into 1/4 2 j 8. Therefore న్యూ2 is equal to 8 200 j 1600 Hz. సో టెన్షన్ని 4 times ఇంక్రీజ్ చేసినప్పుడు అలానే లెంత్ని 1/4 డిక్రీజ్ చేసినప్పుడు సో ఫ్రీక్వెన్సీ అనేది ఈసారి 1600 Hzగా ఉంటుంది. Therefore option 4. Okay, 27th one. The sound waves of wavelength 5 meter and 6 meter formed 30 beats per 3 seconds. 3 secondsలో 30 beats ఫామ్ అవుతున్నాయి. వేవ్ లెంత్స్ అలా ఇచ్చారు 5 meter 6 meter. The velocity of sound is.
సో వెలాసిటీ ఆఫ్ సౌండ్ కనుక్కోవాలి. సొల్యూషన్. సో ఫ్రీక్వెన్సీ న్యూ ఈజ్ ఈక్వల్ టు v ఈజ్ ఈక్వల్ టు న్యూ ల్యాండా. వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు న్యూ ల్యాండా. సో అందులో నుండి మనకి న్యూ ఈజ్ ఈక్వల్ టు v బై ల్యాండా. సో ఇక్కడ వెలాసిటీలో ఎటువంటి చేంజ్ లేదు. సో న్యూ 1 ఈజ్ ఈక్వల్ టు v బై ల్యాండా 1, న్యూ 2 ఈజ్ ఈక్వల్ టు v బై ల్యాండా 2. సో బీట్ ఫ్రీక్వెన్సీ అనేది మనకి ఇక్కడ న్యూ 2 మైనస్ న్యూ 1. సో బీట్ ఫ్రీక్వెన్సీ ఆ విధంగా తీసుకుంటాం మనం. న్యూ 2 మైనస్ న్యూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక న్యూ 1 మైనస్ న్యూ 2 ఎలాగైనా తీసుకోవచ్చు. న్యూ 1 మైనస్ న్యూ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు v బై ల్యాండా 1 మైనస్ v బై ల్యాండా 2. ఓకే. సో న్యూ 1 మైనస్ న్యూ 2 అంటే ఇక్కడ 30 బీట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ పర్ 3 సెకండ్స్. సో ఒక సెకండ్కి వచ్చేసి మనకి 30/3. సో ఒక సెకండ్లో ఎన్ని బీట్స్ ఫామ్ అవుతున్నాయి మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. మనకి 30 బీట్స్ ఆర్ ఫార్మ్డ్ పర్ 3 సెకండ్స్. 3 సెకండ్స్కి 30 ఫామ్ అవుతున్నాయని చెప్పారు. మనం ఇక్కడ ఒక సెకండ్లో ఎన్ని బీట్స్ ఫామ్ అవుతాయో మనం రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. సో దే ఆర్ 30/3. సో ఇక్కడ v అనేది కామన్ తీసుకుంటే 1 బై ల్యాండా 1. సో ఫస్ట్ వేవ్ లెంత్ 5 మీటర్, సెకండ్ వేవ్ లెంత్ 6 మీటర్, మైనస్ 1/6. సో ఇక్కడ 3 10 వస్తుంది. 10 ఈజ్ ఈక్వల్ టు v ఇంటూ LCM. 6 1 6 మైనస్ 5 1 5. సో 6 మైనస్ 5 అంటే 1/5 6. సో LCM ఈ రెండు మల్టిప్లై చేసుకుంటాం 30. దేర్ఫోర్ 30 10 300. దేర్ఫోర్ v ఈజ్ ఈక్వల్ టు 300 మీటర్ పర్ సెకండ్. Therefore option 1. Okay, 28th one. A fork gives 5 beats with a 40 centimeter length of sonometer wire. ఒక సోనోమీటర్ వైర్ యొక్క లెంత్ 40 సెంటీమీటర్ ఉంది. అది 5 బీట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద వైర్ ఈ షార్టెండ్, అంటే దాని యొక్క లెంత్ని 1 సెంటీమీటర్ డిక్రీజ్ చేస్తున్నారు. దెన్ ద నెంబర్ ఆఫ్ బీట్స్ ఆర్ రిమైన్ సేమ్. సో 1 సెంటీమీటర్ డిక్రీజ్ చేసినా కూడా నెంబర్ ఆఫ్ బీట్స్ అనేవి మారలేదు, 5 బీట్సే వస్తుంది. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ఫోర్క్ ఈస్. సో సొల్యూషన్. సో ఇట్లా రెండు సోనోమీటర్ వైర్స్ ఉన్నాయనుకున్నట్లయితే, సో ఫస్ట్ వన్ ఇది, సెకండ్ వన్. సో ఫస్ట్ వన్ L1, సెకండ్ వన్ L2. ఫస్ట్ వన్ 40 సెంటీమీటర్, సెకండ్ వన్ 1 సెంటీమీటర్ డిక్రీజ్ చేశారు కాబట్టి షార్ట్ ఎండ్ తగ్గించారు. సో L2 అది. సో ఫ్రీక్వెన్సీ ఫార్ములా న్యూ ఈజ్ ఈక్వల్ టు 1/2L ఇంటూ √T/M. సో ఫ్రీక్వెన్సీ అనేది లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్కి ఇన్వర్స్ ప్రొపోర్షనల్లో ఉంటుంది. సో ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు 1/L. సో న్యూ L ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్. సో L అనేది లెఫ్ట్ సైడ్ వస్తే ఇంక రైట్ సైడ్ అంతా కూడా కాన్స్టాంట్ ఉంటుంది. సో దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. న్యూ 1 L1 ఈజ్ ఈక్వల్ టు న్యూ 2 L2. సో న్యూ L అనేది ఎప్పుడైతే కాన్స్టాంట్ అవుతుందో, సో PV ఈజ్ ఈక్వల్ కాన్స్టాంట్. ఎలాగైతే మనం P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2 రాసుకుంటాం, అట్లా న్యూ L ఈజ్ ఈక్వల్ కాన్స్టాంట్ అయితే న్యూ 1 L1 ఈజ్ ఈక్వల్ టు న్యూ 2 L2. సో ఇక్కడ న్యూ ఫ్రీక్వెన్సీ మనకు తెలియదు. సో అయితే నెంబర్ ఆఫ్ బీట్స్ అనేవి 5 ప్రొడ్యూస్ చేస్తుంది బిఫోర్. సో లెంత్ డిక్రీజ్ చేయకముందు, లెంత్ డిక్రీజ్ చేసినా కానీ నెంబర్ ఆఫ్ బీట్స్ అనేది సేమ్ ఉంది కాబట్టి, సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది లెంత్కి ఇన్వర్స్ ప్రపోర్షనల్లో ఉంటుంది. సో లెంత్ అనేది పెరిగితే ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది, లెంత్ తగ్గితే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. సో ఇక్కడ లెంత్ ఎక్కువగా ఉంది కాబట్టి ఫ్రీక్వెన్సీ డిక్రీజింగ్లో ఉంటుంది. సో ఇక్కడ లెంత్ తక్కువగా ఉంది కాబట్టి ఫ్రీక్వెన్సీ ఇంక్రీజింగ్లో ఉంటుంది. సో మనం దీన్ని న్యూ, సో ఇక్కడ లెంత్ ఎక్కువగా ఉంది కాబట్టి ఫ్రీక్వెన్సీ తక్కువగా ఉంటుంది. సో దాన్ని మనం న్యూ మైనస్, సో నెంబర్ ఆఫ్ బీట్స్ 5 కాబట్టి న్యూ -5గా తీసుకుంటాం. సో యాక్చువల్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ అనేది లెంత్ ఎక్కువగా ఉంది కాబట్టి ఫ్రీక్వెన్సీ అనేది తగ్గించుకోవాలి. సో న్యూ -5 ఇంటూ L1 అంటే 40. సో ఇక్కడ లెంత్ తక్కువగా ఉంది కాబట్టి ఫ్రీక్వెన్సీ అనేది హైగా ఉంటుంది.
సో ఇక్కడ యాక్చువల్ ఫ్రీక్వెన్సీ అనేది న్యూ ప్లస్ 5. సో ఫ్రీక్వెన్సీకి నెంబర్ ఆఫ్ బీట్స్ మనం యాడ్ చేసుకోవడమే ఇంటూ 39. ఓకే, సో 40 న్యూ minus 40 into 5 is equal to 39 u plus 39 into 5. సో 39 u అనేది లెఫ్ట్ సైడ్ వస్తే 40 minus 39 ఒక న్యూ వస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 40 into 5 plus 39 into 5. సో 5 కామన్ తీస్తే 40 plus 39 79 into 5. సో 5 70 जा 350, 5 9 जा 45, 350 plus 45 means 395 hertz. This is the actual frequency. Therefore option 3. Okay, 29th one. Two tuning forks of frequencies 256 hertz and 258 hertz are sounded together. So రెండు ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి, 256 hertz, 258 hertz. అవి రెండు కూడా ఒకదానికొకటి ట్యూనింగ్ ఫోక్స్ అనేవి వైబ్రేషన్ చేయబడ్డాయి. సో ద ఇంటర్వల్ బిట్వీన్ టూ కాన్సెక్యూటివ్ మ్యాక్సిమా హియర్డ్ బై అన్ అబ్జర్వర్. సో అవి ప్రొడ్యూస్ చేసేటువంటి వైబ్రేషన్స్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని ఒక మనిషి ఎంత తక్కువ కాలంలో వినగలడు, ఓకే అని చెప్పేసి వాడు అడుగుతున్నారు వాళ్ళు. సో సొల్యూషన్ ఇక్కడ న్యూ వన్. సో ఫస్ట్ ఫ్రీక్వెన్సీ అనేది 256 హెడ్జెస్. సో న్యూ టు 258 హెడ్జెస్. సో బీట్ ఫ్రీక్వెన్సీ సో ఇది న్యూ 2 minus న్యూ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 258 minus 256, దట్ మీన్స్ 2 హెడ్జెస్. సో 2 హెడ్జెస్ అంటే అర్థం ఏంటంటే 2 హెడ్జెస్ మీన్స్ 2 beats per second. ఒక సెకండ్కి 2 beats వస్తున్నాయని చెప్పేసి. సో వాళ్ళు క్వశ్చన్ ద ఇంటర్వల్ బిట్వీన్ 2 కాన్సెక్యూటివ్, రెండు వరుస బీట్స్ మధ్య ఉన్నటువంటి టైం ఇంటర్వల్ని ఒక మనిషి ఎంత తక్కువ కాలంలో వినగలడు అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో ఫర్ 1 beat, సో ఒక బీట్ అని వచ్చేసరికి మనకి 2 అనేది రైట్ సైడ్కి వెళ్తుంది, 1/2 సెకండ్. సో 1/2 మీన్స్ 0.50 సెకండ్. ఓకే, రెండు బీట్స్ మధ్య ఉన్నటువంటి టైం ఇంటర్వల్ని ఒక మనిషి హాఫ్ సెకండ్లో వినగలడు. దేర్ఫోర్ 0.50 seconds, ఆప్షన్ 2. Okay, 30th one. Two identical sonometer wires have a fundamental frequency 500 hertz. సో రెండు సోనోమీటర్ వైర్స్ రెండు కూడా ఐడెంటికల్గా ఉన్నాయి, సేమ్ ఉన్నాయి. వెన్ కెప్ట్ అండర్ సేమ్ టెన్షన్, అవి రెండు ఒకే టెన్షన్లో ఉన్నప్పుడు దాని యొక్క ఫ్రీక్వెన్సీ, వాటి యొక్క ఫ్రీక్వెన్సీ 500 hertz. సో వాట్ ఫ్రాక్షనల్ ఇంక్రీజ్ ఇన్ ద టెన్షన్ ఆఫ్ వన్ వైర్ వుడ్ కాజ్ ఎన్ అకరెన్స్ ఆఫ్ 5 beats per second వెన్ బోత్ వైర్స్ ఆర్ వైబ్రేటెడ్ టుగెదర్. ఓకే, సో రెండు ఐడెంటికల్ సోనోమీటర్ వైర్స్ ఉన్నాయి, వాటి యొక్క ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు 500 hertz. సో అప్పుడు అది సేమ్ టెన్షన్లో ఉన్నప్పుడు వాటి యొక్క ఫ్రీక్వెన్సీ ఆ విధంగా ఉంది. సో వాట్ ఫ్రాక్షనల్ ఇంక్రీజ్ అంటే పర్సంటేజ్ చేంజ్ మనం కనుక్కోవాలి ఇన్ ద టెన్షన్. సో టెన్షన్లో వచ్చేటటువంటి పర్సంటేజ్ చేంజ్. సో ఎప్పుడు కనుక్కోవాలి? వెన్ వన్ వైర్ వుడ్ కాజ్ ఎన్ అకరెన్స్ ఆఫ్ 5 beats per second. ఒక వైర్ అనేది ఒక సెకండ్కి 5 beats ప్రొడ్యూస్ చేస్తుంది. వెన్ బోత్ వైర్స్ ఆర్ వైబ్రేటెడ్ టుగెదర్, ఒకదానికొకటి వైబ్రేషన్ చేసినప్పుడు ఒక వైర్ అనేది 5 beats ప్రొడ్యూస్ చేస్తే సో దాని టెన్షన్లో వచ్చే మార్పు ఎలా ఉంటుంది? ఓకే, పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద టెన్షన్. ఫ్రాక్షనల్ ఇంక్రీజ్ మీన్స్ పర్సంటేజ్ చేంజ్. సో ఆప్షన్స్ చూసినా మనకు తెలిసిపోతుంది, అన్నీ కూడా పర్సెంట్సే ఇచ్చారు. సో సొల్యూషన్
సో న్యూ ఈజ్ ఈక్వల్ టు 1/2L ఇంటూ రూట్ ఆఫ్ T/M. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీకి టెన్షన్కి ఉన్న రిలేషన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే న్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ T. ఓకే, సో న్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేసినట్లయితే K√T. సో టేక్ డిఫరెన్షియల్స్, వీటికి మనం డిఫరెన్షియల్స్ తీసుకుందాం. సో టేక్ డిఫరెన్షియల్స్. సో V యొక్క డిఫరెన్షియల్ మనకి డెల్టా V, దట్ ఈస్ ఈక్వల్ టు K అనేది కాన్స్టెంట్, ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్. సో √T అనే దాన్ని మనం డెరివేటివ్ చేయాలి. సో √x డెరివేటివ్ చేస్తే 1/2√x ఎలాగనో అలానే √Tని డెరివేటివ్ చేస్తే 1/2√T. సో T యొక్క డిఫరెన్షియల్ డెల్టా T. సో T యొక్క డిఫరెన్షియల్ డెల్టా T. సో నౌ డెల్టా న్యూ బై న్యూ ఈజ్ ఈక్వల్ టు K/2√T డెల్టా T బై పైన డెల్టా న్యూ వాల్యూ రాసాము, కింద న్యూ వాల్యూ K√T. సో K√T, K అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి దేర్ఫోర్ సో ఇక్కడ 1/2 అనేది ఒకటి ఉంది. 1/2 డెల్టా T/T ఈజ్ ఈక్వల్ టు డెల్టా న్యూ బై న్యూ. సో మనం పర్సంటేజ్ చేంజ్ కనుక్కోవాలి కాబట్టి డెల్టా T/T ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు డెల్టా న్యూ బై న్యూ ఇంటూ 100. సో డెల్టా న్యూ మీన్స్ బీట్ ఫ్రీక్వెన్సీ అది డెల్టా న్యూ అనేది. సో ఇక్కడ మనకి బీట్ ఫ్రీక్వెన్సీ అనేది పర్ సెకండ్ 5 బీట్స్ అని ఇచ్చారు. సో డెల్టా న్యూ వాల్యూ 5. ఫ్రీక్వెన్సీ న్యూ అనేది మనకి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ 500 హెడ్జెస్గా ఇచ్చారు ఇంటూ 100. సో 5 ఇంటూ 100, 500/500 అంటే సో ఈ మొత్తం క్యాన్సిల్ అయ్యి మనకి 1 వచ్చేస్తుంది, 1%. సో దేర్ఫోర్ డెల్టా T/T ఇంటూ 100. సో ఇక్కడ ఉన్న 1/2 రైట్ సైడ్ వెళ్తే 2 ఇంటూ 1, 2%. సో దిస్ ఈజ్ ద ఫ్రాక్షనల్ ఇంక్రీజ్ in tension of one wire. Okay, therefore option 2 is the right answer.